భారీ వర్షాలు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఒక్కరోజే కురిసిన కుంభవృష్టి వానకు పలు జిల్లాలు ఆగమయ్యాయి. ఊర్లు చెరువులయ్యాయి. చేలు చెలకలు వరద నీటితో మునిగిపోయాయి. ప్రధానంగా మెదక్తో పాటు కామారెడ్డి జిల్లాలు నామరూపాలు లేకుండా పోయాయి. ప్రధాన రహదారులు వరద నీటితో తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేషనల్ హైవేలు, రైల్వే ట్రాక్లు ఘోరంగా డ్యామేజ్ అయ్యాయి. జిల్లాలకు సంబంధాలు తెగిపోయాయి. ఇవాళ ఉదయం నుంచి వర్షం లేకున్నా నిన్నటి కుండపోత వానకు ఇంకా చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఊరేదో చెరువేదో వాగేదో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఉండడానికి ఇండ్లు వాకిళ్లు కూడా లేకుండా అయింది. ఇక వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మరో 2 రోజుల వరకు వరద పరిస్థితి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. రావడానికి లేదు అసలు మట్టి చూడండి ఫ్రెండ్స్, పోతుంది. అక్కడపేట నుంచి మెదక్ వెళ్తున్న రైల్ ట్రాక్ లో షమ్నాపూర్ దగ్గర ప్రమాదంలో గురైంది ఫ్రెండ్స్. భారీ వర్షాలు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఒక్కరోజే కురిసిన కుంభవృష్టి వానకు పలు జిల్లాలు ఆగమయ్యాయి. ఊర్లు చెరువులయ్యాయి. చేలు చెలకలు వరద నీటితో మునిగిపోయాయి. ప్రధానంగా మెదక్తో పాటు కామారెడ్డి జిల్లాలు నామరూపాలు లేకుండా పోయాయి. ప్రధాన రహదారులు వరద నీటితో తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేషనల్ హైవేలు, రైల్వే ట్రాక్లు ఘోరంగా డ్యామేజ్ అయ్యాయి. జిల్లాలకు సంబంధాలు తెగిపోయాయి. ఇవాళ ఉదయం నుంచి వర్షం లేకున్నా నిన్నటి కుండపోత వానకు ఇంకా చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఊరేదో చెరువేదో వాగేదో అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉండడానికి ఇండ్లు వాకిళ్లు కూడా లేకుండా అయింది. ఇక వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. మరో 2 రోజుల వరకు వరద పరిస్థితి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రమాదంలో గురైంది ఫ్రెండ్స్. రావడానికి లేదు అసలు మట్టి చూడండి ఫ్రెండ్స్, పోతుంది. అక్కడపేట నుంచి మెదక్ వెళ్తున్న రైల్ ట్రాక్ లో షమ్నాపూర్ దగ్గర ప్రమాదంలో గురైంది ఫ్రెండ్స్. రావడానికి లేదు అసలు మట్టి చూడండి ఫ్రెండ్స్, పోతుంది. అక్కడపేట నుంచి మెదక్ వెళ్తున్న రైల్ ట్రాక్ లో షమ్నాపూర్ దగ్గర ప్రమాదంలో గురైంది ఫ్రెండ్స్.